మీరు ఈ శిలని చూస్తున్నారుగా, ఇది అదే శిల ఏదైతే మీరు మందిరంలో చూస్తారో, దేని ముందైతే మీరు తల వంచుతారో, చేతులు జోడించి నమస్కరిస్తారో, ప్రార్థన చేస్తారో, మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తారో. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఈ శిల దేనితో తయారవుతుంది? రాయి యొక్క కణంతో. ఒక సాధారణమైన రాయి యొక్క కణం. ఇప్పుడు అదే సాధారణమైన రాయి కణం మీకు ఎక్కడైనా దొరికితే మీరు కాలితో తంతారు. ఆ రాయి మీ కొరకు ఎక్కువ ముఖ్యమైనదేమీ కాదు అనిపిస్తుంది. ఈ విధంగానే మన మనుషుల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం గౌరవించబడతాం, లేక అప్పుడప్పుడు అగౌరవించబడతాం. ఏదైనా సరే ఎంపిక మీదే. ఒకవేళ మీ లోపల మంచి ఆలోచనలు ఏర్పడితే, మీరు మంచి పనులు చేస్తే, ఎంతో కఠినమైన సమస్యల్ని ఎదుర్కొని మిమ్మల్ని శక్తివంతులుగా మార్చుకుంటే, మీరు ఎల్లప్పుడూ ధర్మం యొక్క మార్గంలో నడిస్తే, అప్పుడు మీరు ఖచ్చితంగా గౌరవించబడతారు. లేదంటే నిందలు పడి అగౌరవించబడతారు. తెలుసు కదా. రాధా కృష్ణ.